మిర్చి తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని వదులుకోలేరు. అంత టేస్టీగా ఉంటుంది మిర్చి కా సలాం. హోటల్ అండ్ ఫంక్షన్స్‌లో వచ్చే టేస్ట్ ఇంట్లోనే ఎలా చేద్దామో చెప్తాను రండి. ముందుగా ఒక 2 స్పూన్స్ నువ్వులని డ్రై రోస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలను ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఆనియన్స్‌ని కూడా మంచి లైట్ ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. మీ దగ్గర ఉన్న కొన్ని గరం మసాలాను ఆనియన్‌కి యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోండి. దాని తర్వాత ముందుగా మనం అన్ని ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని కూడా కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దాన్ని గుజ్జు తీసి పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో జీలకర్ర ఆవాలు యాడ్ చేసి మిరపకాయలను మధ్యలో చీల్చి దాని గింజలు తీసేయండి. తీసేసాక మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. మిర్చి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. దాని తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. నిజంగా చెప్తున్నా, వంకాయ మసాలా కర్రీ కంటే కూడా ఈ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది. ఎందుకంటే ఈ మసాలాకి ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా వస్తుంది కొంచెము. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా ఉన్న పల్లీల పేస్ట్ని యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు ప్యూరీని యాడ్ చేసుకోండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొన్ని వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి. మీకు లూజ్గా కావాలా లేకపోతే థిక్ కావాలా అని చెప్పి మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మన మిర్చి కా సలాం రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.